ఫ్రెండ్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే అరెస్ట్ అయ్యింది. అల్లు అర్జున్ గారి అరెస్ట్ కు కారణమైన ఎఫ్ఐఆర్ లో అసలు ఏముంది, అసలు ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్లు ఏం చెబుతున్నాయి, ఆ సెక్షన్ లో ఉన్న విధంగా విచారించేందుకు అల్లు అర్జున్ గారిని రిమాండ్ కు తరలించడం తప్పదా, అల్లు అర్జున్ గారి కేసును సోమవారానికి ఎందుకు వాయిదా వేసిరు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ కొట్టి కూడా చూడండి. శుక్రవారం ఉదయమున అల్లు అర్జున్ గారి ఇంట్లోనే తనను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అసలు అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేసిరు, ఆయన చేసిన తప్పేంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 మూవీ డిసెంబర్ 4న 9:30 గంటలకు అయితే మనకు ప్రీమియం షోలు పడ్డాయి. అల్లు అర్జున్ గారు స్వయంగా ఫ్యాన్స్ తో చూడాలనే ఉత్సాహంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి అయితే వచ్చిండు. అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ కు వస్తున్నాడని ప్రేక్షకులకు ముందే తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఊకుంటారా, వేల సంఖ్యలో థియేటర్ దగ్గరికి అయితే ప్రేక్షకులు వచ్చిర్రు. అల్లు అర్జున్ గారు రాగానే అతన్ని చూడాలని ఒక్కసారిగా ప్రేక్షకులు అల్లు అర్జున్ గారి వైపు పరిగెత్తడంతో అల్లు అర్జున్ గారి వ్యక్తిగత సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయి దగ్గరికి రాకుండా ప్రేక్షకులను తొయ్యడం మొదలుపెట్టారు. అలా తొయ్యడంతో ఆ ప్రేక్షకుల్లోనే ఉన్న భాస్కర్ భార్య రేవతి, అతని కుమారుడు ఒక్కసారిగా కింద పడిపోయి తొక్కిసలాటకు గురయ్యారు. మరి ఆ తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి అక్కడికక్కడికే మృతి చెందింది. అతని కుమారుడు స్పృహ తప్పిపోతే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. భాస్కర్ భార్య రేవతి చనిపోయిన కారణంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో భాస్కర్ అయితే కేసు నమోదు చేసిండు. మరి ఆ కేసులో ఏముంది అంటే అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చిన సమయంలో ఆయన చుట్టుపక్కల ఉన్న పర్సనల్ స్టాఫ్ వాళ్ళు జరిపిన తోపులాట వల్లే తన భార్య చనిపోయిందని భాస్కర్ తన ఫిర్యాదులో స్పష్టం చేసిండట. మరి ఈ కేసులో భాగంగానే బిఎన్ఎస్ సెక్షన్ 105, 118/1 కింద ఎఫ్ఐఆర్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిరు పోలీసులు అయితే. మరి ఈ కేసులో ఉన్న బిఎన్ఎస్ 105, 118.1లలో శిక్ష అయితే 10 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటుందట. శిక్ష 10 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే స్టేషన్ లో బెయిల్ ఇచ్చే ఆస్కారం అయితే లేదని చర్చ మొదలైంది. ఒకవేళ పోలీసులు అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇవ్వకపోతే అల్లు అర్జున్ గారిని కోర్టుకు తరలించాల్సి ఉంటుంది. కోర్టుకు తీసుకెళ్లే ముందు గాంధీ ఆసుపత్రికి అయితే తరలిస్తారు పోలీసులు అల్లు అర్జున్ గారిని. హెల్త్ చెకప్ కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చెకప్ అయిపోయిన తర్వాత కోర్టుకు హాజరుపరుస్తారు. అయితే ఆల్రెడీ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు అయితే నిర్వహించారు. ఇక ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. కోర్టులో విచారణ జరిపిన తర్వాత బెయిల్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. కోర్టులో బెయిల్ రాకపోతే మాత్రం రిమాండ్ కు తప్పదు. మరి ఈ కేసులో అల్లు అర్జున్ ఒక్కడే నిందితుడా అంటే కాదు. ఈ కేసులో భాగంగా నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ గారి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా చేర్చిర్రు. ఇందులో భాగంగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అయితే పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి అయితే అందరికి తెలిసింది. మరి అలాగే అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ ను కూడా ఇప్పటికే అదుపులో తీసుకున్నారని తెలుస్తుంది. అల్లు అర్జున్ గారి వైపు ఈ కేసులో ఏ తప్పు లేకపోతే మాత్రం బెయిల్ కంపల్సరీగా వస్తుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ గారి తరపున న్యాయవాది అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి అలాగే పోలీసులకు కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అయితే చెబుతున్నారు. మరి పోలీసులేమో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ అనేది విచారణలో తేలిపోతుంది. విచారణలో భాగంగా అల్లు అర్జున్ గారిది ఏ తప్పు లేకపోతే కేసు అయితే కొట్టేస్తారు. ఒకవేళ తప్పు ఉంటే మాత్రం శిక్ష తప్పదు. మరి చూద్దాం ఈ కేసులో మలుపు ఎటు తిరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అల్లు అర్జున్ గారి అరెస్ట్ కు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్, అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.